అందరికీ నమస్కారం। ఈరోజు రాయచోటి పూర్వ శాసనసభ్యుడు 4 పర్యాయాలు రాయచోటి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతం విషయంలో ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో ఏ రోజు పట్టించుకోకుండా 15 సంవత్సరాలు రాజ్యమేలి పదవులు అనుభవించి ప్రజలకు ఉత్త చేతులతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న వ్యక్తి శాసనసభ్యునిగా ఓడిపోయిన తర్వాత సుమారు 14 నెలలు ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు బతికున్నారా లేకుంటే ఆయనకు 4 పర్యాయాలు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల యొక్క బాగోగులు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఈరోజు ఏదో కపట ప్రేమతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అధినాయకుడు 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాలు చేయమన్నాడని చెప్పి ఈరోజు అడపాదడపా గడపలు తొక్కుకుంటూ అప్పుడప్పుడు పాత్రికేయ సమావేశాల్లో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు। నేను ఆయనకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీ ప్రభుత్వంలో మంచి జరిగింటే ఈరోజు మీ బతుకు ఇలా ఉండేదని అడుగుతున్నా। మీరు అంత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఇచ్చింటే 11 స్థానాలకు పరిమితం అయ్యేవారా అని అడుగుతున్నా। ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి రాయలసీమకు ఏం చేశారని అడుగుతున్నా। మొట్టమొదటిగా మీరు గత 4 నెలల నుంచి ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల విషయంలో మాట్లాడుతున్నారు। మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎన్ని మెడికల్ కాలేజీలకు మీరు శంకుస్థాపన చేయడం జరిగింది, దానిలో ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారో అని అడుగుతున్నాం। మీరు 5 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటే కేవలం పులివెందల్లో ఉన్న మెడికల్ కాలేజ్ మాత్రమే 80% పూర్తవడం జరిగిందే తప్పక మదనపల్లి అనుకోండి, అలాగే కోస్తా జిల్లాల్లో ప్రారంభించిన మెడికల్ కాలేజీలు, వైజాగ్ జిల్లాలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఎంత పర్సెంటేజ్ పూర్తయ్యాయి అని అడుగుతున్నారు। మీరు ఈరోజు కొత్తగా ప్రజల దగ్గరికి వచ్చి ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నారు। రెచ్చగొట్టే ధోరణిలో ప్రజలకు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని మీరు ఓర్చుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే తప్పక ఎక్కడ ఏ విధమైన ప్రేమ మీకుందా అని అడుగుతున్నాం। ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి మేమేదో లబ్ధి పొందడం లేదు। ఏదైతే ఆశయంతో మా ముఖ్యమంత్రి గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారో అదే ఆశయంతో ఈరోజు కూడా మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి। ఎక్కడైతే మీరు ఫౌండేషన్ వేశారో అవే ప్రాంతాల్లో అదే స్థలాల్లో నాణ్యతకు తిలోదకాలు వదిలేసి మీరు చేసిన 10-20% పనులు కూడా పక్కన పెట్టేస్తే అవి ఈరోజు మేము పూర్తి చేస్తామని ప్రజల్లోకి వెళ్ళాం। రేపు రాబోయే కాలంలో కూడా అవన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు ఆయన మామిడి రైతుల గురించి మాట్లాడడం జరిగింది। నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే మామిడి పంట ఎక్కువగా ఉండే దిగుబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలైనా ఉమ్మడి కడప జిల్లా చిత్తూరు జిల్లాలో గత 5 సంవత్సరాల సగటున ఎంత పంట వచ్చింది, ఈ పర్యాయం ఎంత పంట వచ్చింది। ఆ రోజు 2-3 లక్షల మెట్రిక్ టన్నులు మామిడి పంట ఉంటే ఈరోజు అదనంగా 5.56 లక్షల టన్నులు మామిడి పంట రావడంతో ఎవరైతే అన్నదాతలు రైతులు ఉంటారో వాళ్ళకు గిట్టుబాటు ధర రాదని తెలిసి వాళ్ళు బాధపడుతుంటే ఎప్పుడూ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పంటను రైతులను మేము ఆదుకుంటామంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మామిడి పంట రైతులకు ఎవరైతే ఫ్యాక్టరీల ద్వారా కొంటున్నారో వాళ్లకు గౌరవప్రదమంగా వాళ్ళకు నష్టం రాకుండా
మీరు చెల్లించండి, ప్రభుత్వం కూడా దీనికి భరోసా ఇస్తుందని చెప్పి ఒకే రోజున 187 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను చిత్తూరు జిల్లాకుంటే ఇప్పటికే 3 పర్యాయాలు అక్కడ 32 ఇండస్ట్రీస్ ఏవైతే పల్ప్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళను కూడా వాళ్ళు ఇవ్వాల్సిన 7 రూపాయలు 6 రూపాయలు 8 రూపాయలు ఇంకా డిలే చేయకుండా రైతుల అకౌంట్లలో జమ చేయమని జరిగింది. అక్కడ రైతు సంఘాల నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం మామిడి రైతుల మీద ఏదో కపట ప్రేమ చూపిస్తూ ఒకానొక రోజు 4 గంటలు పర్యటించి ఈ అన్నదాతే దేవుడనే భారతదేశంలో మామిడి పంటనంతా నీలపాలు చేసి ట్రాక్టర్లతో జీపులతో తొక్కిచ్చింది మీ నాయకుడు కాదా అని మేము అడుగుతున్నాం. ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉంది? పొగాకు రైతును ఆదుకునే ఘనత ఈ ప్రభుత్వానికి లేదా? అలాగే విపత్తులు సంభవించిన ప్రతి ఒక్క చోట ఈ ప్రభుత్వం వెనకంబడి ఉందా లేదా అని అడుగుతున్నాం. మొన్న తుఫాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రాష్ట్రంలో సుమారుగా 10 జిల్లాలకు పైన ఈ తుఫాను ప్రభావం ఉందంటే ఎక్కడ అధైర్యపడకుండా యంత్రాంగాన్నంతా సిద్ధం చేసి సుమారు 5 రోజులు ముఖ్యమంత్రి గారు శ్రమిస్తే రాష్ట్రంలో విపత్తులను కూడా మేము ఎదిరించే శక్తికి ఈరోజు ఈ ప్రభుత్వము అలాగే మా నాయకుడు వచ్చాడంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. ఏ రోజు ప్యాలెస్ నుంచి బయటికి రాని మీరు మాట్లాడడం చాలా శోచనీయమని అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో విమర్శ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ మీద మా మీదే తప్పులు వేస్తున్నారు, మామిడి రైతులకు సంబంధించి మాదే వేస్తున్నారు. మీరు చేసింది ఏంది అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాయచోటికి సంబంధించి రెవెన్యూ విషయాల గురించి మాట్లాడడం జరిగింది. 5 నియోజకవర్గాల్లో 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ లెక్కలు భూ రికార్డులు తారుమారు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే అది కేవలం 2019, 2024 మధ్యలోనే అని ఎవరిని అడిగినా చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్కు సంబంధించి 30,000 ఎకరాలను చేర్చినారంటే ఒకసారి మీరు ఆలోచించాలి. మీకు అడుగులకు మడుగులు వచ్చిన మీ కార్యకర్తలు మీ నాయకులకు మీకు కప్పం కట్టిన వాళ్ళకే మీరు ఆ రోజు ఫ్రీ హోల్డ్ చేసి వందలాది వేలాది ఎకరాలు వాళ్ళ పేరున వాళ్ళ బినామీల పేరున మీరు రిజిస్టర్ చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల నుంచి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకు మంచి చేయాలా, ఎలక్షన్ల ముందు మేము మాట ఇచ్చాం ఈ రికార్డులను సరి చేస్తామని చెప్పి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి 30 రోజులు జిల్లా యంత్రాంగాన్ని అంతా గ్రామసీమలకు పంపించిన ఘనత మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి లేదా అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన తప్పులన్నీ మా మీద రుద్దడం ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. ముఖ్యంగా మన రాయచోటి విషయానికి వస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారంట అధికారులు ఎవరో ఈరోజు రికార్డులన్నీ తారుమారు చేస్తున్నారని. నేను ఒక మంత్రి హోదాలో అడుగుతున్నా, మీరు నీతిగా నిజాయితీగా మీ మాట కట్టుబడి ఉంటే మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఏ అధికారులైతే ఈ భూదాహానికి భూ రికార్డులు మార్పు చేశారో అవి ఇవ్వండి. మీ సమక్షానే నేను కలెక్టర్కు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తాను. అంతే తప్పక గతంలో మీరేం తప్పు చేయలేదు ఈరోజు మేమే తప్పు చేస్తారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో 5 సంవత్సరాల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో వైసీపీకి సంబంధించిన మీ అనుయాయులు ఉంటారో వాళ్ళు పేదలకు దక్కాల్సిన ఇండ్లు కూడా వాళ్ళ పేర్లతో రాసుకోవడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీలు తీసుకొని రావడం జరిగింది. జగనన్న కాలనీల విషయంలో మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వారి పేరున
ఎవరైతే మీ అనుయాయులు ఉంటారో, మీ పార్టీ కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో 2 లక్షల భూమి కూడా 50 లక్షల రేటు రూపాయన కొని మీరు ప్రభుత్వానికి అమ్మలేదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఏదైతే నారాయణ రెడ్డి గారి పల్లె గ్రామంలో ఉన్న జగనన్న కాలనీకి ఆ రోజు నీ హయాంలో ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది? ఆ భూమి గవర్నమెంట్ భూమి ఎంత ఉంది? దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎంత రేట్ ఇచ్చి మీరు కొనుక్కోవడం జరిగింది? ఈ రోజుటికి నీకు సంబంధించిన నీ అనుయాయులు, నీ కార్యకర్తలు, నీ మనుషులకు సంబంధించి భూమి ఎందరు ఆక్రమణలో ఉంది? దీనికి రుజువు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు అక్కడికి వస్తావని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే గురువింద గింజ సామెత అంటారు. ఇది ఎక్కడ చూసినా తప్పులు చేసింది మీరు. ఈరోజు తప్పులను సరిచేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వాలపై, ముఖ్యమంత్రిపై నిందలేస్తారు. ఇక్కడ నేను శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నికయ్యి 16-17 నెలలు అయింది. మీరు 15 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి చేసేదానికి నేను నడుం బిగించడం జరిగింది. నేను ఈ రోజుకి చెప్తున్నా, ఎప్పటి నుంచో రాయచోటి నియోజకవర్గంలో నీళ్ల సమస్య అని చెప్పి ఎప్పుడు మన అక్క చెల్లెళ్ళు బిందెలు ఎత్తుకొని ఎదురయ్యేవారు. గత 20 రోజుల్లోనే ఈ 6 మండలాలకు సంబంధించి నీటి సౌకర్యం ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభిస్తామని చెప్పామో దానిలో భాగంగానే పనులు ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్క గ్రామానికి పైపులు కూడా ఇప్పుడు దించడం జరిగింది. వచ్చే 12 నెలల్లోనే దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి మీటింగ్లోనే చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైనా నువ్వు 850 గ్రామాలకు నీళ్లు ఇచ్చే పంచాయతీ 15 సంవత్సరాలు పెట్టుకున్నావా అని అడుగుతున్నా. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఎప్పుడైనా శాశ్వత పరిష్కారం రాయచోటి మండలాల్లో ఉన్న 6 మండలాలకు నీళ్లు ఇద్దామని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, ఇచ్చావా అని అడుగుతున్నావు. మీ ప్రభుత్వంలో ఏదైతే కాళ్ల కింద పడి తొక్కిన జల్ జీవన్ మిషన్ ను పునరుద్ధరించి 1800 కోట్లతో ఈరోజు ఈ 6 నియోజకవర్గాలకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిది అని చెప్తున్నా. అలాగే ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నామో ఇక్కడ కూడా 2 ఇంచీలు బోరు పడిందంటే ఇక్కడ చుట్టుపక్కల నీటి సౌకర్యం, చెరువులన్నీ పూర్తిగా నిండి ఉంటేనే భూగర్భ జలాలు ఉంటాయని ఇంకిత జ్ఞానం కూడా మీ ప్రభుత్వానికి లేదు. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటి నియోజకవర్గంలో ఎన్ని చెరువులుంటే అన్ని మైనర్ ఇరిగేషన్ చెరువులకు వెలుగిల్లు, శ్రీనివాసపురం హెచ్ఎన్ఎస్ నీళ్లు తీసుకొని వస్తామని హామీ ఇచ్చాం. దానిలో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏం చేయగలుగుతాం మేము 16 నెలల్లో అడుగుతున్నా. నువ్వు 15 సంవత్సరాలుంటే చేయలేని మేము 15 నెలల్లో చేసి చూపించాం. ముఖ్యంగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతంలో మౌలిక వసతులు కావాలి. దానిలో భాగంగానే త్రాగునీరు, సాగునీరు ఏదైతే హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడికి వచ్చినా నీతో డిబేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2 పూర్తి చేసే వరకు మేము ముందుకెళ్తాం. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరైతే మన బిడ్డలు ఉంటారో వాళ్లకు రేపు ఏదన్నా మంచి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తే మంచి దొరుకుతుందన్న మంచి లక్ష్యంతోనే మన సిబ్బ్యాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కును కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఏదానికైనా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో పనిచేసే ప్రభుత్వం ఇదని తెలియజేసుకుంటున్నా. నేనేదో ఆయన నా మీద, మా ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాట్లాడినాడని ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. మీరు 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో చేయని పని ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇది ఒక మంచి పరిణామం. ప్రతిపక్షంలో 16 నెలలు కుదిటంగా కూర్చోలేని మీరు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు పదవి కాంక్షతో మీరు పదవి అనుభవించారో తప్పగా ఎప్పుడూ ప్రజల పక్షాన పనిచేయలేదు. మేము చిత్తశుద్ధితో ఏవైతే కార్యక్రమాలు చెప్పామో రేపు రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నేను ఒక మంత్రి హోదాలో అడుగుతున్నా, మీరు నీతిగా, నిజాయితీగా మీ మాట కట్టుబడి ఉంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే, ఏ అధికారులైతే ఈ భూదాహానికి, భూ రికార్డులు మార్పు చేశారో అవి ఇవ్వండి. మీ సమక్షానే నేను కలెక్టర్కు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తాను. అంతే తప్పక గతంలో మీరేం తప్పు చేయలేదు,
ఈరోజు మేమే తప్పు చేస్తారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో 5 సంవత్సరాల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో, వైసీపీకి సంబంధించిన మీ అనుయాయులు ఉంటారో, వాళ్ళు పేదలకు దక్కాల్సిన ఇండ్లు కూడా వాళ్ళ పేర్లతో రాసుకోవడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీలు తీసుకొని రావడం జరిగింది. జగనన్న కాలనీల విషయంలో మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వారి పేరున ఎవరైతే మీ అనుయాయులు ఉంటారో, మీ పార్టీ కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో 2 లక్షల భూమి కూడా 50 లక్షల రేటు రూపాయలు కొని మీరు ప్రభుత్వానికి అమ్మలేదని మేము అడుగుతున్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఏదైతే నారాయణ రెడ్డి గారి పల్లె గ్రామంలో ఉన్న జగనన్న కాలనీకి ఆ రోజు నీ హయాంలో ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది, ఆ భూమి గవర్నమెంట్ భూమి ఎంత ఉంది, దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎంత రేట్ ఇచ్చి మీరు కొనుక్కోవడం జరిగింది, ఈ రోజుకి నీకు సంబంధించిన నీ అనుయాయులు, నీ కార్యకర్తలు, నీ మనుషులకు సంబంధించి భూమి ఎందరో ఆక్రమణలో ఉంది, దీనికి రుజువు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు అక్కడికి వస్తావని అడుగుతున్నా.